ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత బాలీవుడ్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వారి నుంచి రాబోయే చిత్రాల థియేట్రికల్ హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్, శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంకు నార్త్లో 70 కోట్లు పలికినట్లు తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ చేస్తున్న దేవర చిత్రానికి 50 కోట్లు పలికింది. ఈ రెండు సినిమాల రైట్స్ తీసుకున్నది ఒక్కరే, అతడే అనిల్ తడాని. RRR సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ గ్లోబల్ హీరోలుగా మారిపోయారు. RRR సినిమాలో కనబరిచిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడంతో తర్వాత సినిమాలను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం 2 భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయబోతున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక కాగా అనిరుద్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ కాంబోలో సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత శంకర్ అకస్మాత్తుగా కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్లో పాల్గొని పూర్తి చేశారు. ప్రస్తుతం గేమ్ చేంజర్పై దృష్టి పెట్టారు. ఈ 2 సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో గేమ్ చేంజర్ రూపుదిద్దుకుంటుందని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. చూస్తూనే ఉన్నారు కదండి. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూ ఉండండి బ్రైట్ టీవీ. థ్యాంక్ యూ.